మొదటిగా తండ్రైన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటున్నా. నేను దినమందు మార్కు సువార్తను ఆలోచన చేస్తూ ఉన్నా. మార్కు సువార్తను చదువుతున్నప్పుడు మనం గ్రహించవలసిన సంగతులు ఏమిటంటే, మీరు ఒక విషయాన్ని గుర్తించగలగాలి. సువార్త చదువుతున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు రాయడం జరిగింది. మత్తయి, మార్కు, లూకా. ఈ ముగ్గురు కూడా యేసు ప్రభువును పరిచయం చేస్తున్నారు. ఈ ముగ్గురు రాసిన యొక్క సంగతులు గ్రహించడానికి ఈ ముగ్గురు ఎవరిని ఉద్దేశించి రాశారో ఆ సంగతులను మనం గుర్తించగలిగినట్లయితేనే ముగ్గురు వ్యక్తులు కూడా యేసు ప్రభువుని గురించి పరిచయం చేయడం జరిగింది. అయితే మనకు అర్థం కావడానికి ఒక వ్యక్తిని ముగ్గురు యొక్క వ్యక్తులు ఫోటో తీస్తే, అంటే ముగ్గురు వ్యక్తులు నిల్చొని ఒక వ్యక్తికి ఫోటో తీస్తే ఒకరు ఒక సైడ్ మాత్రమే కవర్ చేయగలరు. అక్కడ నుంచి ఫోటో తీస్తే అంటే ఒక పక్క సైడ్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి తీస్తే ఆ సైడ్ కనిపిస్తుంది, స్ట్రైట్ నుంచి ఫోటో తీస్తే ఒకలా కనిపిస్తుంది. ముగ్గురు తీసిన ఒక ఫోటో ఒకే వ్యక్తిది, కానీ ముగ్గురు మూడు విధాలుగా ఆ ఫోటోలు తీయడం జరుగుతుంది. అలాగే మనకు అర్థం కావడానికి యేసు ప్రభు ఆయన ఒకరే, ఒకే ఆయనకు ముగ్గురు మూడు విధాలుగా వివరించడం జరిగింది. అంటే ఫోటో అన్నది ఒకటే, కానీ ముగ్గురు వ్యక్తులు తీసారు కాబట్టి, మూడు చోట్ల నుంచి తీసారు కాబట్టి ఆ ఫోటో ఏమని ఎలా వస్తుంది అంటే ఒకేలాగా రాదు. ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తిని మూడు విధాలుగా వివరించడం జరిగింది. ఆ మూడు విధాలుగా వివరించిన యొక్క వ్యక్తిని ఆ ముగ్గురు యొక్క వ్యక్తులు ఎలా వివరించారో వాళ్ళ యొక్క వివరించిన యొక్క కోణంలోనికి వెళ్ళి చూసినట్లయితేనే మనకు అర్థమవుతుంది. మత్తయి యొక్క సువార్త, మత్తయి ఎవరిని ఉద్దేశించి రాశారో వాళ్ళ యొక్క సైడ్ నుంచి చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మార్కు రాశారో, మార్కు రాసిన యొక్క సువార్త అర్థం కావడానికి మార్కు ఎవరిని ఉద్దేశించి రాశారో వాళ్ళ యొక్క సైడ్ నుంచి, వారి యొక్క కోణం నుంచి ఆలోచించగలిగినట్లయితేనే మార్కు సువార్త అర్థమవుతుంది. ఇప్పుడు లూకా గారు ఎవరిని ఉద్దేశించి రాశారు, వాళ్ళు లూకా గారి యొక్క శ్రోతలు ఎవరు, మార్కు గారి యొక్క శ్రోతలు, మత్తయి గారి యొక్క శ్రోతలు ఎవరు మనము గ్రహించినట్లయితేనే ఈ యొక్క సువార్తలు గ్రహించడానికి చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. మత్తయి యూదులకు రాశాడు, మార్కు రోమియులకు. ఇది ఎందుకు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే మనకు సింపుల్గా అర్థం చేసుకోవడానికి. లూకా గ్రీక్ దేశస్తులకు లేదా గ్రీస్ దేశస్తులకు, లేదా అన్యులకు. గ్రీస్ దేశస్తులైనా అన్యులైనా ఒకటే. ఇప్పుడు మనము మార్కు సువార్త చదువుతున్నాం కాబట్టి మనము రోమీయుల యొక్క ఆలోచనలోనికి మనం వెళ్ళి ఆలోచన చేయాలి. మార్కు రాసిన సువార్తను
మనం అర్థం చేసుకోవడానికి రోమీల యొక్క మైండ్ సెట్ లోనికి వెళ్ళినట్లయితేనే మనకు అర్థమవుతుంది. రోమీల యొక్క మైండ్ సెట్ ఎలాంటిది అంటే, ఎలా చెప్తే వారు వింటారు అంటే, అబ్రహామును గురించి పరిచయం చేసిన రోమీలు వినరు, లేదా దావీదు గురించి పరిచయం చేసిన రోమీలు వినరు, లేదా లూకా గారు పరిచయం చేసిన విధంగా చెప్పినా గానీ రోమీలు వినే స్థితిలో లేరు. ఒకసారి చూడండి, లూకా సువార్త 1:1 ఒకసారి చదువుదాం. లూకా పరిచయం చేసినట్టుగా చెప్పినా గానీ రోమీలు వినే స్థితిలో లేరు. ఎందుకనంటే అధికారం అనేది వారి యొక్క ఆధీనంలో ఉన్నది. రోమీలు మొదటి శతాబ్దంలో అధికారం అన్నది, ప్రభుత్వం అన్నది రోమీలు మాత్రమే చేస్తున్నారు. అధికారం వారి సొంతం కాబట్టి వారు అబ్రహాం గురించి చెప్తే వినే స్థితిలో ఉండరు, దావీదు గురించి చెప్తే వినే స్థితిలో ఉండరు. అలాగే లూకా గారు వివరించినట్టుగా వాక్య సేవకులు చెప్పిన సంగతులను వివరిస్తే వినే స్థితిలో ఉండరు. కాబట్టి ఈ మార్పు ఏం చేసాడు అంటే, డైరెక్ట్ గా పిలాతు ఎలాగైతే యోహాను సువార్త 19 మరొకసారి వచనం చదువు. యోహాను సువార్త 19 రోమీడైనటువంటి పిలాతు ఎలా చెబితే తాను యేసు ప్రభువును బతిమాలవలసి వచ్చిందో ఆ యొక్క సంగతులను అర్థం చేసుకోవడానికి ఒక వచనం చదువు. యోహాను సువార్త 19 7-8 అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పారు. అంటే పిలాతు అధికారం కలిగినటువంటి వాడు, గవర్నర్ దగ్గర తీసుకెళ్లి యేసు ప్రభువును, మాకొక నియమం ఉంది, ఆ నియమం ప్రకారంగా ఈయన్ను చంపేయాలి, మాకొక నియమం ఉంది, ఆ నియమం ప్రకారం ఇతడు చావాలి అని గవర్నర్ దగ్గర తీసుకెళ్లి యేసు ప్రభు నిల్చోబెడితే ఆ యొక్క నియమము, యూదులకు ఉన్నటువంటి నియమం ఏమిటంటే, యేసు క్రీస్తు ఎవరు అంటే దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నారు. వారి యొక్క నియమం బట్టి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అతను చావాలన్నది వారి యొక్క వాదన. ఆ వాదనను బట్టి పిలాతుకు తెలియజేస్తే పిలాతు ఏమని అంటున్నాడు 8వ వచనంలో. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి యేసు ప్రభువును మనము ముందుగా అదే పైనుంచి చదివినట్లయితే యేసు ప్రభులో ఏ దోషం కూడా కనిపించలేదునంట. ఎంత తాను పరీక్షించినా అతడు అన్యాయం చేసిన వాడుగా కనిపించలేదు పిలాతుకు. అతనిలో ఏ ఒక్క నేరారోపణ కూడా ఏమవట్లేదు అంటే, ఏ నేరారోపణ చేసినా కానీ అది సరైనటువంటిదిగా కనిపించట్లేదు. అలాంటి యొక్క స్థితిలో, ఏ దోషం కనిపించని స్థితిలో ఉన్న యేసు ప్రభువును చూసి పిలాతు అడుగుతున్నాడు. పిలాతు అడిగాడు, ఎందు నిమిత్తం ఇతన్ని చంపాలి, ఇదంలో ఏ దోషం నాకు కనబడలేదని అంటే, యూదులు అంటున్నారు మాకు ఒక నియమం ఉంది, ఆ నియమం ప్రకారంగా ఇతను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పిన వెంటనే పిలాతుకు ఏమొచ్చింది అంటే భయం పుట్టేసింది. అంటే దేవునితో ఉన్నవాడు, దేవుని కుమారుడు భూలోకంలోనికి వచ్చాడు అనే సంగతిని ఈ పిలాతు గ్రహించి భయపడిపోయాడనంట. పిలాతు ఆ మాట విని, ఏ మాట వినాడు అంటే దేవుని కుమారుడు అనే ఒక మాట విని, పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చివని యేసుని అడిగి, భయం పుట్టేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది,
పరలోకం నుంచే వచ్చాడు అనే యొక్క సంగతిని పిలాతు తెలుసుకుని రోమీయుడైన పిలాతు ఎవరంటే రోమీయుడు. ఈ రోమీయుడైన పిలాతు దేవుని కుమారుడు అంటే పరలోకం నుంచి వచ్చినవాడు, దేవుని సముఖంలో నుంచి వచ్చినాడు కాబట్టి ఇతనికి వెంటనే భయం పుట్టి నాతో మాట్లాడవా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే ఒక సంగతిని అడుగుతున్నాడు. నీవెక్కడి నుండి వచ్చివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు. గనుక పిలాతు నాతో మాట్లాడవా అంటే బతిమాలుతున్నాడు. వాస్తవానికి అధికారి అయిన వాడు బతిమాలే స్థితిలో ఉన్నాడు. అధికారం అతని చేతిలో ఉంది కాబట్టి అతడు బతిమాలుతున్నాడు అంటే ఇతనికి అర్థమవుతుంది దేవుని కుమారుడు అనేసి అంటే భయం వేస్తుంది, ఈయన దేవునిలో నుంచి వచ్చాడు అని. అందుకని అడుగుతున్నాడు నాతో మాట్లాడవా అనేసి అంటే ఆయన సైలెంట్ గా ఉంటే, ఏ మాట చెప్పకుండా ఉంటే ఇతనికి ఇంకా భయం పుట్టిస్తుంది. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు. 10వ వచనం, గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియో, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియో నీ వెరుగవా అని ఆయనతో నేను ఇప్పుడు అడుగుతున్నాడు, బతిమాలుతున్నాడు. ఒక అధికారి అయినటువంటి వాడు ఒక నేరస్తుడుగా నేరారోపణ తీసుకెళ్లి అతన్ని సిలువ వేసి చంపించాలని అనుకుంటున్నవాడు. అంటే తన అధికారంలోనికి తీసుకెళ్ళినటువంటి ఒక నిర్దోషిని ఏం చేయడానికి కూడా అధికారం కలిగినటువంటి ఒక పిలాతుకు ఏం చేయాలన్నా కానీ చేయగలడు. కానీ యేసు ప్రభువును అతనిలో దోషం ఏదీ లేదు, అతను నిర్దోషిగానే ఉన్నాడు. అయితే బతిమాలుతున్నాడు, నాతో మాట్లాడవా, నీకు సిలువ వేయడానికి అధికారం ఉంది, నిన్ను విడుదల చేయడానికి అధికారం ఉంది అనేసి అంటే ఇప్పుడు యేసు ప్రభు నోరు తెచ్చి మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో, అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని. ఇప్పుడు ఇంకా అతనికి అర్థమయ్యేటట్టు వివరించాడు యేసు ప్రభు. పైనుండి పిలాతు అనుకుంటున్నాడు దేవుని కుమారుడు అంటే పైనుండి వచ్చినవాడు అని. ఇంకా యేసు ప్రభు నోరు తెచ్చి మాట్లాడితే పైనుండి నీకు అధికారము ఇస్తేనే తప్ప నీకు ఏ అధికారం లేదు అనేసి అంటే ఇంకా అర్థమైపోయింది పిలాతుకు. ఈయన పైనుండి వచ్చిన వాడే అని. అప్పుడు ఏం చేస్తాడు అంటే మత్తయి సువార్తలో ఇంకా వివరంగా ఉంటది. తన యొక్క చేతులు కడుక్కొని ఇతని మీద నాకు ఇతన్ని సిలవేయడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఏం చేస్తాడు అంటే అతను పిలాతు తప్పుకొని పోతాడు. ఎందుకనంటే ఇతను దేవుడి కుమారుడు, పరలోకం నుంచి వచ్చిన వాడు అనే సంగతిని గ్రహించిన పిలాతు తన యొక్క భార్య మాట విని ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు తన యొక్క భార్య మాట విని తప్పుకొని పోతాడు. ఈ నిర్దోషికి నేను బాధ్యుడను కాను, ఇతని యొక్క చావులకు నేను బాధ్యుడను కాను అనే సంగతిని తాను చెప్పి తాను తప్పుకొని పోతాడు. అయితే మనం ఒకటి గుర్తించాల్సింది ఏమిటంటే మార్కు సువార్త గ్రహించాలి అంటే రోమీని గ్రహించవలసినటువంటి యొక్క కోణం ఉంది. ఆ యొక్క దారిలోని వెళ్ళి చదివగలిగితే మనకు ఇంకా సులువుగా అర్థమవుతుంది. ఇప్పుడు మార్కు సువార్తను చదువుదాం. మార్కు సువార్త మొదటి అధ్యాయాన్ని ఈ యొక్క దినమందు మనము చదువుదాం. మొదటి అధ్యాయంలో మార్కు రోమీలకు అర్థమయ్యే విధంగా ఎలా వివరిస్తున్నాడో ఆ యొక్క సంగతులను, మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులను ఈ యొక్క దినమందు మనము చదువుదాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. అది ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. మార్కు గారు ఎందుకు డైరెక్ట్ గా వాళ్ళకి స్టార్టింగ్ లోనే దేవుని కుమారుడిని ప్రారంభించవలసినటువంటి అవసరం ఏర్పడింది అంటే రోమీయుడైన వాడు
ఏ ఒక్క అధికారి గురించి చెప్తే వినడు. ఎందుకనంటే ఆధిపత్యం అనేది రోమియోల యొక్క వశంలో ఉంది. అబ్రహాం గురించి చెప్తే వినే స్థితిలో లేడు రోమియోలైన వాళ్ళు. అబ్రహాం గురించి చెప్తే వినడు, దావీదు గురించి చెప్తే వినడు, ఆదాం గురించి చెప్తే వినడు. వీరికి అర్థమయ్యే భాషలో మాట్లాడితేనే వాళ్ళు వింటారు. అర్థమయ్యే భాష ఏమిటి అంటే, పిలాతు ఎలాగైతే దేవుడి కుమారుడు అనేసి అంటే భయం పుట్టేసిందో, అలాగే ఇప్పుడు మార్కు రోమిలకు వివరిస్తున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ప్రారంభించాడు. దేవుని కుమారుడు అనేసి అంటే రోమియుడు వింటాడు. ఇప్పుడు రోమిలకు వివరించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని స్టార్ట్ చేసి ఇప్పుడు పరిచయం చేసుకుంటూ మనము మొదటి పేరాగ్రాఫ్ను మొదటి 2 పేరాగ్రాఫ్లను ఆలోచన చేయడం జరిగింది. మార్మనసు గురించిన యోహాను యొక్క సందేశాన్ని గురించి చదివేము. అలాగనే యేసు బాప్తిసం పొందడాన్ని గురించి చదవడం జరిగింది. 2 పేరాగ్రాఫ్లు చదివేసాం కాబట్టి మనము 3వ పేరాగ్రాఫ్లోనికి వెళ్దాం. 12, 13 వచనాలు 3వ పేరాగ్రాఫ్. మొదటి పేరాగ్రాఫ్ మార్మనసు గురించినటువంటి యోహాను సందేశం మనం చదివేశాం కాబట్టి దీన్ని చదవబోట్లేదు, మనము ముందుకెళ్దాం. మార్మనసు గురించిన యోహాను సందేశం. మారుమనసు గురించినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను బోధ అనొచ్చు లేదా సందేశం అనొచ్చు. మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు దీన్ని మనం చదివేసాము. 2వ పేరాగ్రాఫ్ కూడా మనం చదివేసాం. యేసు బాప్తిసం పొందటం గురించి. యేసు బాప్తిసం పొందుట మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదవడం జరిగింది. ఇప్పుడు 3వ పేరాగ్రాఫ్ నుంచి మనం ఆలోచన చేద్దాం. 3వ పేరాగ్రాఫ్ ఏమిటంటే, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలో త్రోసుకొని పోయింది. యేసు శోధింపబడుట. 3వ పేరాగ్రాఫ్ యేసు శోధింపబడుట. మొదటి అధ్యాయము 12, 13 వచనాలు. ఇప్పుడు చదువుదాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయేను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు అది పరిచర్య చేయుచుండిరి అనిసింది. దీన్ని మత్తయి గారు చాలా డీటెయిల్ గా వివరించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివినట్లయితే ఆ యొక్క శోధన గురించి కంప్లీట్ గా ఏం చేశాడంటే మత్తయి రాయడం జరిగింది. మార్కు అలా రాయలేదు. ఎందుకనంటే అంత వివరించవలసినటువంటి సమయాన్ని ఈయన కేటాయించలేదు మార్కు. యేసుప్రభు బాప్తిసం పొందిన వెంటనే శోధింపబడ్డాడు అని వివరిస్తున్నాడు మార్కు. అయితే మీరు ఒకటి గమనించండి, ఎవరు వివరిస్తున్నారు అంటే రోమీలకు వివరిస్తున్నాడు మార్కు. ఏమని వివరిస్తున్నాడు అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువును వస్తున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులను విప్పుటకు నేను పాత్రుడను కాను అని బాప్తిసం ఇచ్చి యోహాను బోధించాడు. ఆ బోధించిన యోహానే యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇస్తే యేసు ప్రభు శోధింపబడుతున్నాడు అని మార్కు రోమీలకు వివరిస్తున్నాడు. అలా చదివితేనే మనకు అర్థమవుతుంది. అలా చదవకుండా ఆ శ్రోతలు కూర్చున్న శ్రోతల యొక్క స్థాయిలో, శ్రోతలు లేదా పాఠకులు, ఈ పాఠకుల యొక్క స్థాయిలో మనం ఉండకుండా మనం ఇక్కడ నుండి చదివితే అర్థం కాదు. ఇక్కడ నుండి చదివితే మన యొక్క ఊహలను అందులో యాడ్ చేసుకుంటూ మనం అపార్థం చేసుకుంటాం.
కాబట్టి ఆ యొక్క శ్రోతల ఆ యొక్క పాఠకుల యొక్క స్థాయిలో ఉండి మనం ఆలోచించాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ వెంటనే అరణ్యంలోకి తీసుకొని పోయాడు, త్రోసుకొని పోయాను అనేసింది. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచయం చేసి ఉండేది అనేసింది. దీన్ని మత్తయి గారు అయితే ఇంకా డీటెయిల్ గా వివరించడం జరిగింది. ఎలా 40 దినాలు ఎలా శోధించాడో మత్తయి సువార్త ఒకసారి చూడండి. శోధన అన్నది ఎలా జరిగిందో అన్నది మత్తయి డీటెయిల్ గా వివరించి మనం చదివేం కాబట్టి మరొకసారి అర్థం కావడానికి మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. శోధనలో ఏం జరిగింది అంటే, మంచి ఆకలిగా ఉన్నాడు, 40 దినాలు భోజనం చేయలేదు యేసు ప్రభు. మంచి ఆకలేసింది. ఆకలేస్తే ఎలా శోధిస్తున్నాడో ఒక వచనం చదువుతాం, 4వ వచనం. 3-4 వచనం చదువుతాం. లేదా ఆ శోధకుడు ఆయన ఎదురుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించమనెను. మీరు గమనించండి, 2వ వచనంలో 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, భోజనం చేయలేదు, ఆకలిగా ఉన్నాడు. మంచి ఆకలిలో ఉన్నప్పుడు అపవాది వచ్చి శోధిస్తున్నాడు. ఆకలిస్తే ఏం చేయాలి అంటే భోజనం చేయాలి. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనేసి అన్నాడు. మీరు గమనించండి, యేసు ప్రభు ఒకవేళ తన యొక్క శక్తిని బట్టి రాళ్ళను రొట్టెలు తీసి తినగలడు తింటే, కానీ ఆ రాళ్ళు ఆహార పదార్థాలు కావు. మీరు గమనించండి, ఒకసారి మీరు గమనించండి. మనం మత్తయి సువార్త చూసినప్పుడు 5 చేపలు 5 రొట్టెలు 3 చేపలు అనుకుంటా, 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు తాను ఆహారం ఒకవేళ రాయిని ఒకవేళ రొట్టె చేసి మార్చి తినగలడు తింటే, కానీ అది రాయి అన్నది ఆహార పదార్థం కాదు. మరొకటి ఏమిటంటే అది శోధింపబడినట్లుగా అవుతుంది. ఎందుకనంటే ఆ రాళ్లను ఆహార పదార్థాలుగా దేవుడు ఇవ్వలేదు. అందుకని ఏమనేసి అన్నాడు అంటే, ఒక ప్రవచనాన్ని కోట్ చేయడం జరిగింది. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అనే ఒక విషయాన్ని కోట్ చేయడం జరిగింది మత్తయి. ఎక్కడికి కోట్ చేయడం చేసేడు అంటే ఒకసారి చదువుదాం. ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న సందర్భాన్ని ఎత్తి మాట్లాడడం జరిగింది. ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం చదువు. ద్వితోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన అది ఆయన నిన్ను అరచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ మిత్రులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించేను అనేసింది. మీరు ఇందులో మీరు జాగ్రత్త గమనించినట్లయితే, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు అనేసింది. అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట వలన ఒక మనిషి జీవించగలడు. ఆ విషయాన్ని యేసు ప్రభు సాతాను శోధిస్తే ఆ సాతానుకు ఈ యొక్క సమాధానం చెప్పడం జరిగింది. అంటే రొట్టెను రాళ్ళను రొట్టె చేసి తిను అని శోధించాడు. యేసు ప్రభు రొట్టె వల్లనే మనిషి బ్రతకడు, దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట వలన మనిషి జీవించగలడు అని వివరించడం జరిగింది. ఇంకా మనము చూసినప్పుడు మత్తయి సువార్తలో మరొక సందర్భం ఉంటుంది. అయితే దాన్ని అంత మనం చదవట్లేదు, సమయమును బట్టి మనం ముందుకెళ్దాం. 4వ పేరాగ్రాఫ్లోకి వెళ్ళిపోదాం. అక్కడ మరొక
పేరాగ్రాఫ్ మనము అంటే అందులో సాతాను ఏ విధంగా శోధిస్తాడు అంటే అరణ్యంలో నుంచి కిందకి దూకు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడు తన యొక్క దూతలను పంపిస్తాడు అనేసి అంటాడు. దాన్ని మనం చదువుకోవట్లేదు సమయం బట్టి. 4వ పేరాగ్రాఫ్ యేసు ప్రభు యొక్క పరిచర్య. యేసు యొక్క పరిచర్య. 14వ వచనం నుంచి మొదటి అధ్యాయం 14వ వచనం నుంచి 14-15 వచనాలు, 2 వచనాలే. యేసు ప్రభు యొక్క పరిచర్య. యేసు యొక్క పరిచర్య ప్రారంభం ఇందులోనే ప్రారంభం చేస్తాడు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. మీరు గమనించండి, మార్కు 2 వ్యక్తులను పరిచయం చేశాడు. ఇప్పటి వరకు మనం చదివిన ఈ వచనాల్లో 2 వ్యక్తులను పరిచయం చేశాడు. మొదటి వ్యక్తి బాప్తిస్మమిచ్చే యోహాను. బాప్తిస్మమిచ్చే యోహాను తాను దేవుని రాజ్యం గురించినటువంటి సువార్త ప్రకటించాడు. రెండో వ్యక్తి యేసు ప్రభు దేవుని రాజ్యం గురించినటువంటి సువార్త అన్నది ప్రకటించాడు, ప్రారంభించాడు. బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించాడు, అలాగనే యేసు ప్రకటించాడు. 2 వ్యక్తులను పరిచయం చేశాడు మార్కు రోమిలో. తర్వాత 5వ పేరాగ్రాఫ్ ఏమిటంటే 4 వ్యక్తులను పిలుచుట. 4 యొక్క పేర్లు మనకు అందులో వ్రాయబడి ఉంది. 4 పిలుచుట. 4 వ్యక్తులను యేసు ప్రభు పిలవడం జరిగింది. ఆ 4 వ్యక్తులు ఎవరో మనకు అందులో చదువుతాం. ఆయన 20వ వచనం వరకు. ఆయన గలిలయ సముద్ర తీరమున వచ్చుండగా సీమోనును, మీరు గమనించండి, మొదటి యొక్క వ్యక్తి సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదాన్ని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించి ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడకు యాకోబును అతని సహోదరుడకు యోహానును చూసి వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించి. మీరు గమనించండి, ఇక్కడ 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4 వ్యక్తులు ఎవరు మనము చూసినట్లయితే మొదటి వ్యక్తి సీమోను, తర్వాత ఆంద్రేయ, తర్వాత యోహాను, తర్వాత యాకోబు. వీరిద్దరు అన్నదమ్ములు. అయితే వీరి యొక్క వృత్తి ఏమిటంటే జాలరులు. వీరి యొక్క వృత్తి ఏమిటంటే జాలరులు, చేపలు పట్టుకునేవారు. మొదటిసారి సీమోనును ఆంద్రేయను పిలిచారు. వీళ్ళు యేసు ప్రభువును వెంబడించారు. తర్వాత యోహాను యాకోబులను పిలిచాడు. యోహాను యాకోబులను వీళ్ళు అన్నదమ్ములు. వాస్తవానికి వీళ్ళు ఎవరంటే వాళ్ళ యొక్క వృత్తిలలో, ఈ యొక్క జాలరి వృత్తిలో వాళ్ళకి యొక్క క్రింద పని వాళ్ళు ఉన్నారు. అంటే వాస్తవానికి వీళ్ళు జాలరి వృత్తి చేసుకునే వాళ్ళే కానీ వీరి క్రింద పని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు కొంచెం బాగా ఉన్నవారు. 20వ వచనంలో వెంటనే ఆయన
వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అంటే వారి క్రింద కూలి వాళ్ళు ఉన్నారు, అంటే ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కానీ యేసు ప్రభు యొక్క మాటలకు జవదాటక తమ యొక్క తండ్రిని వారి యొక్క పని వారి యొద్ద విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు యోహాను, యాకోబు, అలాగనే సీమోను, ఆంద్రేయ. ఈ నలుగురు యొక్క శిష్యులను ఈ యొక్క పేరాగ్రాఫ్ లో పిలవడం జరిగింది. పిలిస్తే వీరు కారణం చెప్పి సాకులు చెప్పి వాళ్ళు ఉండిపోలేదు, సమస్తాన్ని విడిచిపెట్టారు. అంట సమస్తమును పనిలో ఉండి పనిని విడిచిపెట్టారు, తమ యొక్క తండ్రిని కూడా విడిచిపెట్టేశారు. అదే మాట అక్కడ మనము చదువుతాం. అంతటా వారు తర్వాత మరొక పేరాగ్రాఫ్ లోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభు ఒక పవిత్ర ఆత్మను గతించడం. యేసు అపవిత్ర ఆత్మను గతించుట. ఇరవై 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఈ యొక్క పేరాగ్రాఫ్ లో ఒక అపవిత్ర ఆత్మను యేసు ప్రభు గద్దించడానికి గురించి మనం చదువుతాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రువలే గాక అధికారం గల వారి వలె వారికి బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడు, వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను. మీరు గమనించండి, మార్కు ముగ్గురు వ్యక్తులను హైలైట్ చేస్తున్నాడు. మొదటి వ్యక్తి ఎవరునంటే బాప్తిస్మమిచ్చే యోహాను. బాప్తిస్మమిచ్చే యోహాను ముందుగా పరిచయం చేశాడు. రెండో వ్యక్తి యేసు ప్రభువును పరిచయం చేస్తున్నాడు. మూడో వ్యక్తి అపవిత్రాత్మను కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నాడు. అపవిత్రాత్మ కూడా తెలుసు దేవుని యొక్క పరిశుద్ధుడు, దేవుని యొక్క కుమారుడు అని, కానీ మీరే గ్రహించలేకపోతున్నారు అని వివరిస్తున్నాడు మార్కు రోమియోకు. ఈ మార్కు అపవిత్రాత్మ కూడా తెలుస్తుంది యేసు ప్రభు దేవుని కుమారుడని, కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. అపవిత్రాత్మ ఏమైనా అంటున్నాడు అంటే 24వ వచనంలో, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియదు. అపవిత్రాత్మకు తెలుసు యేసు ఎవరో, కానీ రోమీయులకు తెలియట్లేదు. శిలువ వేసినప్పుడు రోమీయులు చాలా ఏదాలు చేశారు. నువ్వు నిజంగా క్రీస్తు అయితే నిన్ను నువ్వు కాపాడుకో. అతని యొక్క అంగీని ఏం చేసుకున్నారనంటే చీట్లు వేసేయనంట, తర్వాత పొడి చేసేయనంట. దేనికి అంటే అర్థం కాక, ఆయన దేవుడి కుమారుడు అని అర్థం కాక. కానీ ఒక పవిత్ర ఆత్మకు తెలుసు ఆయన ఎవరో. నజరేయుడైన యేసు, నీవెవరో నాకు తెలుసు అని అంటుంది ఈ యొక్క అపవిత్ర ఆత్మ. నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసాను. అందుకు యేసు ఊరకుండము అని గద్దిస్తున్నాడు దాన్ని. ఊరకుండము, వారిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ పవిత్రాత్మ వారిని
విలవిలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. అపవిత్రాత్మకు తెలుసు ఆ యొక్క సత్యాన్ని తెలియజేసిన అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు అంటే గద్దించితే ఆ అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయిందంట. విడిచి వెళ్ళిపోతే 27వ వచనంలో అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో ఇది క్రొత్త బోధ ఉన్నది, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోపడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనొచ్చు. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములంతటా వ్యాపించింది. అంటే యేసు ప్రభు ఎలా బోధించాడు అంటే శాస్త్రులు పరిసయ్యుల వలె బోధించలేదంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. యేసు ప్రభు శాస్త్రులు పరిసయ్యుల వలె బోధించకుండా ఎలా బోధించాడు అంటే అధికారం గల వారి వలె బోధించాడు అంట. ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన బోధన విని అంటే ఆయన యొక్క మాటలకు ఈ యొక్క దెయ్యం కూడా విడిచి వెళ్ళిపోయిందనంటే యేసు ప్రభు యొక్క మాటలు విడిచి వెళ్ళిపోతే వీళ్ళు ఆశ్చర్యపడిపోయి విస్మయం పొందారంట. అందరూ ఆశ్చర్యపోయారు, విస్మయం ఉంది, ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోపడుచున్నవని ఒకంతో ఒకటి చెప్పుకున్నారు. అంటే ఒక దెయ్యానికి తెలుసు నేనెవరో. బాప్తిస్మం యోహాను పరిచయం చేశాడు సువార్తను గురించి, దేవుని రాజ్యం గురించినట్టు సువార్తను గురించి యేసు ప్రభు పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పవిత్రాత్మ కూడా యేసు ప్రభు ఎవరో తెలిసిపోయింది. ఏమని చెప్పిందో ఆ యొక్క విషయాలను ఈ మార్కు లేవనెత్తు వివరిస్తున్నాడు. తర్వాత 29వ వచనంలో 7వ పేరాగ్రాఫ్ పేతురు అతను స్వస్థపరచుట. 29వ వచనం నుంచి యేసు పేతురు అతను స్వస్థపరచుట 29వ వచనం నుంచి 31వ వచనం. యేసు పేతురు యొక్క అతకు స్వస్థపరచడం గురించి మనం చదువుతాం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోనుకు మరో పేరు ఏమిటంటే పేతురు. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గురించి ఆయనతో చెప్పి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను బదిలేను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. మీరు గమనించండి, పేతురు వివాహము అయిన వాడే. పేతురుకు అత్త కూడా ఉంది. పేతురు తన యొక్క పరిచర్యలో తన భార్యను వెంట పెట్టుకొని వెళ్ళేవాడు అన్నట్టు పేతురు. కాబట్టి పేతురులో మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరి ఏమిటంటే సువార్త పరిచయంలో కానీ దేవుని యొక్క కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తన యొక్క భార్యను వెంట పెట్టుకొని సువార్త పరిచయం చేసేవాడు అంటే పేతురు. పేతురుకు అత్త ఉంది. తన యొక్క అత్తకు రోగం చేత పీడింపబడితే యేసు ప్రభు వెళ్ళి పేతురు యొక్క అత్తను జ్వరంతో బాధపడుతుంటే పేతురు యొక్క అత్తను ఏం చేశాడు అంటే స్వస్థపరిచాడు. మీరు గమనించండి, ఇంతవరకు నలుగురే యేసు ప్రభుతో తిరుగుతున్నారు. ఆ నలుగురు ఎవరంటే వీళ్ళే. సీమోను మరో పేరు పేతురు ఆంద్రేయ అన్నదమ్ములు, యోహాను యాకోబు అన్నదమ్ములు. ఈ నలుగురు యేసు ప్రభు వెంట తిరుగుతున్నారు. దేవుని యొక్క సువార్తను, దేవుని రాజ్యం గురించినటువంటి సువార్తను యేసు ప్రభు ప్రకటిస్తున్నాడు. ఆయన వెంట నలుగురు శిష్యులు తిరుగుతున్నారు. తర్వాత 32వ వచనం నుంచి
39వ వచనం వరకు మరొక పేరాగ్రాఫ్. 8వ పేరాగ్రాఫ్. యేసు దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచారు. ముప్పై 32వ వచనం నుంచి 39వ వచనం వరకు, 32వ వచనం నుంచి 39వ వచనం వరకు. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన ఎదుకు తీసుకుని వచ్చి పట్టణమంతయు ఆ ఇంట వాకిట కూడి ఉండేది. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాను. మీరు గమనించండి, రెండు కార్యక్రమాలు చేశాడు. మొదటిది దయ్యములను వెళ్ళగొట్టాడు, రెండవది అనేకమైన నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరిచాడు. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. మీరు గమనించి ఒకటి మీరు గుర్తించాలి, దయ్యానికి అపవిత్రాత్మలకు తెలుసు ఆయన ఎవరో, కాబట్టి వాటిని ఏం చేయలేదు అంటే మాట్లాడివ్వలేదు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు అంటే యేసు ప్రభు. ఎందుకనంటే ఆయన దేవుడు కుమారుని చెప్పినా కానీ నమ్మే స్థితిలో లేరు జనులు. కాబట్టి ఆయన ఆ యొక్క స్వస్థత ద్వారా, అద్భుతాల ద్వారా వాటిని బట్టి అయినా ఆయన తెలుసుకోవాలని యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అయినప్పటికీ ఈ దయ్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన ఎవరో మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. యేసు ప్రభు ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనంలో యేసు ప్రభుకు అద్భుతాలు సూచక్రియలు ఎందుకు చేస్తున్నాడు అంటే దేవుడు చేపిస్తున్నాడు అంట. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచాను. ఇది మీరే ఎరుగురు అనేసి మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, దేవుడు యేసు చేత అద్భుతాలను మహత్కార్యాలను సూచక్రియలను ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన దేవుని కుమారుడిని తెలుసుకొనటానికి, ఆయన దేవుని కుమారుడిని తెలుసుకొనటానికి. కానీ ఈ దెయ్యాలు ఏం చేస్తున్నాయనంటే వాటిని బట్టి దెయ్యాలను వెలగొడుతున్నారు, అనేక మందికి స్వస్థత కలిగిస్తున్నారు. దాన్ని బట్టి తెలుసుకోవాల్సినది ఈ దెయ్యాలు ఏం చేస్తున్నాయనంటే ముందుగానే చెప్పిస్తున్నాయి, ఆయన ఎవరో ముందుగానే చెప్పిస్తున్నాయి. అందుకని యేసు ప్రభు ఇక్కడ ఏం చేశాడు అంటే వాటిని మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదనంట. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములకు మాట్లాడనీయలేదు అనేసి అన్నాడు. ఒక దయ్యము మాట్లాడింది, నీవెవడవో నాకు తెలియను అని. మనం 24వ వచనం చదువుకున్నాం. నీవు దేవుడి పరిశుద్ధుడవు అని చెప్పేసింది, ఒక దయ్యం చెప్పేసింది. ఈ దయ్యాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే వారికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు, ఆ దయ్యములను మాట్లాడనివ్వలేదు అనేసి అన్నాడు. 35వ వచనంలో ఆయన పెద్దల కాడని లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనకు చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెలుగము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఆయన గలిలయ
అన్నంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెలగొడుచు నుండిను. దెయ్యాలను ఎందుకు వెలగొడుతున్నాడు అంటే అద్భుతాలు సూచక్రియల ద్వారా మనం తెలుసుకోవాలని యోహాన్ గారు వివరిస్తారు. ఒకసారి చదువుదాం, ఒకసారి చదివి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము, 20వ అధ్యాయము 30 వచనం, 31 వచనం. మరియు అనేకమైన అది ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి. ఇవి అని దేన్ని మాట్లాడుతున్నాడు అంటే పైన చెప్పినటువంటి సూచక్రియలు. 7 సూచక్రియలను ఎన్నుకున్నాడు యోహాను. ఎందుకంటే యేసు దేవుని కుమారుని రుజువు చేయడానికి. మార్కు సువార్తలో యేసు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాడు అంటే యేసు దేవుని కుమారుడిని తెలుసుకోవటానికి. అలా తెలుసుకోవటానికి అనే వారి మధ్య ఎన్నో సూచక్రియలను, అద్భుతాలను చేస్తుంటే వాళ్ళు వాటిని బట్టి కూడా తెలుసుకోవట్లేదు. అక్కడ ఉన్న జనులు తెలుసుకోకపోతే దెయ్యాలకు తెలిసిపోతుంది ఆయన ఎవడో. కానీ ఒక దెయ్యం మాట్లాడేసింది, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని. మరొక దెయ్యాలు మాట్లాడడానికి ప్రయత్నం చేసింది, ఛాన్స్ ఇవ్వలేదు యేసు ప్రభు, గద్దించాడు ఊరుకుండని. ఇప్పుడు వీటిని బట్టి అయినా వాళ్ళు తెలుసుకోవాలి యేసు దెయ్యాలను వెలుగొడుతున్నాడు, దానికి కారణం బట్టి అయినా రోగులను స్వస్థపరుస్తున్నాడు, వాటి యొక్క కారణం బట్టి అయినా యేసు దేవుని కుమారుని తెలుసుకోవాలి. కానీ ఆ స్థితిలో వాళ్ళు గ్రహించే విధానంలో ఉన్నట్టుగా కనబడటం లేదు. అయితే ఇక్కడ మనము మరొక విషయాన్ని ఒకటి గుర్తించాలి. ఆ విషయం ఏమిటంటే సువార్తకు మనం వెళ్లే ముందుగా ప్రార్థన చేసి సువార్త ప్రారంభించాలి. అది యేసుక్రీస్తు యొక్క మనకు నేర్పినటువంటి మాదిరి. సువార్త ప్రయాణానికి వెళ్తున్నప్పుడు కానీ, దేవుని యొక్క పనికి వెళ్తున్నప్పుడు కానీ ప్రార్థన ద్వారా మనము ప్రారంభించి వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభు 35వ వచనంలో పెందలకాడికి ముందు ప్రార్థనకి వెళ్ళి తర్వాత సమీప గ్రామంలోనికి వెళ్ళేవాడు. దేనికైనా మనము దేవుని యొక్క కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు ప్రార్థన అనేది చాలా ముఖ్యము. యేసు ప్రభు నేర్పించినటువంటి నీతిల్లో ఒక నీతి ఇది. ఆయన పెద్దలకాడనే ఉదయమునే లేచి ముందుగా దేవునితో మాట్లాడతాడంట. అంటే ప్రార్థన ద్వారా మాట్లాడిన తర్వాత ఇతర సమీప గ్రామంలోనికి తాను ప్రకటించడానికి బయలుదేరేవాడు. కాబట్టి ఇందులో నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ఏ పని చేయాలన్న దేవుని యొక్క కార్యక్రమంలో ముందు ప్రార్థన అనేది చాలా అవసరము. దేవుని యొక్క పనిలో ముందు ప్రార్థన అనేది ముఖ్యము అనే విషయాన్ని మనం గుర్తించాలి. తర్వాత చివరి పేరాగ్రాఫ్ మనం చదివి ఒక బైబిల్ తరగతిని ముగించుకుందాం. యేసు ఒక కుష్ఠరోగిని స్వస్థపరుస్తాడు. 9వ పేరాగ్రాఫ్. యేసు కుష్ఠరోగిని స్వస్థపరుస్తాడు. ముప్పై 40వ వచనం నుంచి చివరి వచనం వరకు. చివరి వచనము 45వ వచనం. నుంచి ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకున్నాడు. ఆయన ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. దేవునిలో ఉన్న గుణం యేసు ప్రభులో కూడా మనం చూడగలం. అనేక పాత నిబంధనల్లో మనం చదువుతున్నప్పుడు చాలా మంది భక్తులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే అందులో మనము ఏం చూడగలం అంటే కనికరాన్ని చూడగలం. దేవుడు ఏ యొక్క ప్రార్థన వినాలన్నా ముందు కనికరించి వింటాడు. యేసు ప్రభు కూడా
ఆ కుష్ఠరోగిని ఏం చేశాడు అంటే కనికరపడ్డాడు అంట. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. 41వ వచనంలో ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వారితో చెప్పగా. మీరు గమనించండి, కనికరం అన్నది అది దేవుని యొక్క గుణం. యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం అడగాలన్నా దేవుని యొక్క కనికరంను బట్టే మనం పొందుకుంటాం. ఏదైనా ఆరోగ్యం కావచ్చు, ఏదైనా ఒక దినాన్ని కావచ్చు, సమయాన్ని కావచ్చు, ఆయుష్ను కావచ్చు, ఏదైనా దేవుని యొక్క కనికరంను బట్టే. ఇక్కడ దేవుని యొక్క గుణాన్ని కలిగి ఉన్న యేసు ప్రభు కూడా ఆ కుష్ఠరోగిని స్వస్థపరచడానికి కనికరపడ్డాడు అంట. అందుకని మనం ప్రార్థనలో ఈ యొక్క పదాన్ని ఉపయోగించడం ఎంతో మంచిదని నేను భావిస్తున్నాను. మీరు కనికరిస్తే ఏదైనా పొందుకుంటాను, మీరు కనికరించారు కాబట్టి నేను పొందుకున్నాను అని ప్రార్థనలో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే దేవుని యొక్క కనికరం అనేది మన యొక్క జీవితాల్లో ఎంతో అవసరం. ఇక్కడ యేసు ప్రభు ఆ కుష్ఠరోగిని కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వాడిని చెప్పాడు అంట. 42వ వచనం. వెంటనే కుష్ఠరోగము వాడిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడైనందున నందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించుమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించిన వెంటనే వారిని పంపివేసింది. అయితే వాడు వెళ్ళి దాన్ని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించిన కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో నుండెను. 4 దిక్కుల నుండి జనులు ఆయన ఎద్దకు వచ్చుండి. మీరు గమనించండి, ఇందులో యేసు ప్రభు అంటే ఒకరి ద్వారా చెప్పించుకోలేదు. అంటే మీరు గుర్తించాల్సింది ఏమిటంటే యేసు ప్రభు తాను చేస్తున్నట్టు కార్యాలను బట్టి తనను తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ ఒకరి ద్వారా చెప్పించుకోవాలని ఆశపడట్లేదు యేసు ప్రభు. ఇక్కడ ఆ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు అంటే ప్రచురం చేయొద్దని చెబితే ప్రచురం చేసాడు అంట. చేస్తే యేసు ప్రభు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యేసు ప్రభువును ఎలా తెలుసుకోవాలి అంటే తాను చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వాళ్ళు గుర్తించి తెలుసుకోవాలి. అందుకని దెయ్యాన్ని ద్వారా చెప్పించట్లేదు. ఆపించి నోరు మూయించాడు దెయ్యానికి తెలుసు ఆయన ఎవరో. ఒకసారి చెప్పేసింది, కదిలించాడు. రెండోసారి చెప్పడానికి ప్రయత్నించింది, ఆపేసాడు. ఇప్పుడు ఆ కుష్ఠరోగి ఏమని చెప్పాడు అంటే చెప్పొద్దు ఎవరితోనూ, నువ్వు యాజకుని దగ్గరికి వెళ్ళి కానుకలు అర్పించు, నా గురించి ఎవరితో చెప్పొద్దు అనేసి అంటే ఆయన అందరికి చెప్పిస్తున్నాడు అంట. 45వ వచనంలో అతడు వెళ్ళి అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో ఉండేను. 4 దిక్కుల నుండి జనులు ఆయన ఎందుకు వచ్చుండేను. అంటే యేసు ప్రభు తనను ఒకరు చెప్తే గ్రహించడం కాదు, తనంతట తానుగా తెలుసుకోవాలని యేసు ప్రభు యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని బట్టి ఆయన వారి యొక్క జనుల మధ్య నివసించాడు, తనను తాను తెలుసుకోవాలని. ఒకసారి చదువుదాం యోహాను సువార్త 1వ అధ్యాయం. వాస్తవానికి యేసు ప్రభు ఈ లోకాన్ని చేసిన సృష్టికర్త, మనిషిని చేసిన వాడు కూడా యేసు ప్రభువే. సమస్తం ఆయన నుండి ఆయనను బట్టి కలిగింది కాబట్టి ఆయనను ఒకరు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితి అన్నది ఆయన కోరుకోలేదు. తనంతట తానుగా చేస్తున్నటువంటి కార్యాలను బట్టి తెలుసుకోవాలన్నది యేసు ప్రభు యొక్క కోరిక. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, 10-11 వచనాలు. ఆయన 10వ వచనం నుంచి చదువుదాం.
ఆయన లోకంలో ఉండేను, అది లోకము ఆయన మూలంగా కలిగేను, గాని అది లోకము ఆయన తెలుసుకోలేదు. లోకమునంటే ఈ సృష్టి కాదు, లోకమునంటే మనుషులు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అనేసి అన్నాడు. లోకమునంటే ఈ సృష్టిని దేవుడు ప్రేమించలేదు, సృష్టిలో ఉన్న మనుషులను ప్రేమించాడు. ఇప్పుడు లోకంలో ఆయన మూలముగా లోకము కలిగితే, ఆ లోకంలో తన మూలము కలిగిన యొక్క లోకంలో యేసు ప్రభు వచ్చి వారి మధ్య నివసిస్తున్నాడు అనంట. ఇప్పుడు 11వ వచనం చదువుతాం. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను, ఆయన స్వకీయులు అది ఆయన అంగీకరించలేదు. ఆయనను ఎలా అంగీకరించలేదు అంటే దేవుని కుమారుడుగా అంగీకరించలేదు. ఆయన దేవుని కుమారుడుగా అంగీకరించలేదు. అప్పుడు విషయం తెలియజేస్తున్నాడు 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ తను అంగీకరించాలి అంటే ఆ కార్యాలను బట్టి అంగీకరించాలి, అద్భుతాలను బట్టి, మహత్కార్యాలను బట్టి, సూచక్రియలను బట్టి అంగీకరించాలి. కానీ వారు అంగీకరించట్లేదు. వారు అంగీకరించకపోవడం బట్టి ఒకరి ద్వారా చెప్పించాలని యేసుప్రభు అసలే కోరట్లేదనంట. ఇప్పుడు అంగీకరించేవాడు ఒకరి ద్వారా అంగీకరింపబడేది కాదనంట, తనంతట తాను అంగీకరించాలి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమన్నాడు అంటే తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలకు కూడా ఆయన అధికారం గురించి అనిస్తుంది. ఒకసారి 3:16 చదువుతాం. 3:16 యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అనేసింది. మీరు గమనించండి, ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు అనేసి అన్నాడు. కింద పుట్టినోట్లో జనితైక కుమారుడు అనేసి అన్నాడు, అంటే ఏకైక కుమారుడు. ఇప్పుడు యేసు ప్రభువును దేవుని కుమారుడు అనేసి అంగీకరించాలన్నది అది దేవుడు వారికి తెలియజేస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఈ యొక్క మొదటి అధ్యాయంలో మీరు గమనించండి, ముగ్గురు యొక్క వ్యక్తులను బట్టి 4వ వ్యక్తి కూడా ఎవరినంటే కుష్ఠరోగి. కుష్ఠరోగికి అర్థమైంది, అపవిత్రాత్మకు అర్థమైంది. యోహాను బోధించాడు, యేసు ప్రభు కూడా బోధించాడు దేవుని రాజ్యం గురించి. కానీ చాలా మంది జనులు ఏం చేయలేదు అంటే గ్రహించలేదు అనే విషయాన్ని మార్కు రోమీయులకు వివరిస్తున్నాడు. మార్కు రోమీయులకు ఆ సంగతిని వివరించడం జరిగింది మొదటి అధ్యాయంలో. యేసు బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క సందేశాన్ని వివరించాడు. యేసు ప్రభు బాప్తిసం పొంది దేవుని రాజ్యం గురించినటువంటి పరిచర్యను ప్రారంభించడం వివరించాడు. అపవిత్రాత్మ యేసు ప్రభువును గుర్తించడం వివరించాడు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభువును గుర్తించి ప్రకటించినట్టు వివరించాడు. ఇది ఎవరికి వివరిస్తున్నాడు అంటే రోమీయులకు వివరిస్తున్నాడు. అలా వివరిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది, అలా వివరిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క మొదటి అధ్యాయంలో 9 పేరాగ్రాఫ్లను మనం చదువుకున్నాం. మారుమనసు గురించినటువంటి యోహాను యొక్క సందేశము, యేసు బాప్తిసం పొందటము, యేసు ప్రభు శోధింపబడటము, యేసు యొక్క పరిచర్య, నలుగురిని పిలుచుట అంటే నలుగురు యొక్క శిష్యులను పిలవడం జరిగింది. అలాగే అపవిత్రాత్మను గద్దించడాన్ని గురించి చదువుకున్నాం. యేసు పేతురు యొక్క ఆత్మను స్వస్థపరచడాన్ని గురించి చదువుకున్నాం. యేసు దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచడం గురించి చదువుకున్నాం. యేసు కుష్ఠరోగిని స్వస్థపరచడానికి గురించి మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో ఈ 9 పేరాగ్రాఫ్లను చదువుకున్నాం. 9 పేరాగ్రాఫ్లు ఈ యొక్క అధ్యాయంలో ఉంది. ఈ యొక్క అధ్యాయంలో మెయిన్ థీమ్ ఏమిటంటే ఈ నలుగురు వ్యక్తులను పరిచయం చేసి యేసు దేవుని కుమారుడిని రుజువు చేయడానికి ఈ యొక్క మార్కు ప్రయత్నం చేస్తున్నాడు. మార్కు యొక్క ప్రయత్నం ఏమిటంటే
యేసు దేవుని కుమారుని యొక్క సువార్త ప్రారంభమని ప్రారంభించి ఈ నలుగురు వ్యక్తులను పరిచయం చేసాడు మొదటి అధ్యాయంలో. ఈ నలుగురు వ్యక్తులను, యోహానును, యేసును, ఒక దెయ్యం కూడా అర్థమైంది, ఒక కుష్ఠరోగి అర్థమైంది. కానీ అనేక మంది జనులు ఆయన యొక్క బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆయన యొక్క అధికారం కలిగి బోధించిన యొక్క బోధకు ఆశ్చర్యపడ్డారు. అలాగనే దెయ్యాన్ని గద్దిస్తే విస్మయం ఉందారు అనే సంగతులను వివరించారు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క సంగతులను 9 పేరాగ్రాఫ్లను మనసులో ఉంచుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ, దేవుని చిత్తమైతే 2వ అధ్యాయం నుంచి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తానని చెప్పాను.